హాయ్ అండి. ఏంట్రా ఇది వీడియో స్టార్ట్ చేయడమే పప్పు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను విజయవాడ నుంచి మా ఊరు వచ్చేసాను. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఈరోజు నైట్‌కి ట్రైన్ దిగుతారనమాట. యూఎస్ఏ నుంచి వస్తున్నారు. అమ్మ, అక్క, నాన్న పాపని తీసుకొని వస్తున్నారు. నేను వచ్చి చాలా రోజులు అవుతుందండి. 10 డేస్ దాకా అవుతుంది. కానీ నాకు ఇంట్లో పనుల వల్ల, ఈ హౌస్ క్లీనింగ్ వల్ల వీడియో తీయడమే కుదరలేదు. ఇంకా ఫైనల్‌గా ఈరోజు మాత్రం కొంచెం షూట్ చేశాను. ఇక నేనొచ్చేసి ఇక్కడ పప్పు రుబ్బుతున్నానండి టిఫిన్స్‌కి. అంటే దోసకి, ఇడ్లీకి పప్పు రుబ్బేస్తున్నాను. అలాగే అమ్మమ్మేమో బియ్యం నానబెడుతుంది. బియ్యం నానబెట్టి ఎండబెడుతుందనమాట. ఎందుకు అంటే చలివిడి పట్టడానికి. అక్క వచ్చినాక నెక్స్ట్ డేనే పాపని తీసుకొని వస్తుంది కదా! నెక్స్ట్ డేనే అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాలి. సారీ తీసుకొని వెళ్తుంది. అందుకనే చలివిడి కోసం అమ్మమ్మేమో బియ్యం ఎండబెడుతుంది. ఇంకా నేను పప్పు రుబ్బడం అయితే అయిపోయింది. ఈలోపు తాత బియ్యాన్ని మిల్లుకి తీసుకెళ్ళాడండి పిండి పట్టించుకుని రావటానికి. ఇంకా నేను అమ్మమ్మ మా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని తాత కోసం వెయిట్ చేస్తున్నామండి. మేమైతే ఈ ఎండలకి పనికి అసలు చాలా నల్లగా అట్లా అయిపోయాము, కాకిలాగా మాడిపోయాము నేను అమ్మమ్మ. ఇంకా తాతయ్య ఏమో మిల్లు దగ్గర నుంచి పిండి పట్టించుకుని వచ్చేసాడు. ఇంకా నేను జల్లించడానికి అని చెప్పేసి ఇంకా కింద కూర్చుని స్టార్ట్ చేస్తున్నాను. కానీ అమ్మమ్మ నన్ను జల్లించనివ్వలేదు. తీసేసుకుంది, తనే తీసుకుని జల్లిస్తానని. ఇంకా ఇక్కడ నా పక్కన చూస్తే అమెజాన్ కవర్లో ఎన్ని వచ్చినాయి అంటే అమెజాన్ ఆర్డర్లు అసలు ఆ రోజుకి 10 డేస్ ఉన్నానేమో, ఆ రోజుకి ఒక 2-3 వస్తానే ఉన్నాయి అమెజాన్ ఆర్డర్స్ అయితే. అవన్నీ ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. వాళ్ళు వచ్చినాక వాళ్ళే ఓపెన్ చేసుకుంటారని లోపల పెట్టేశాను. ఇదిగోండి ఇంకా అమ్మమ్మ జల్లిస్తుంది. అమ్మమ్మను ఇంకొక మా అమ్మ వచ్చారు చలివిడి చేయడానికి. వీళ్ళిద్దరు కలిపి చలివిడి చేసేస్తున్నారు. ఇదిగోండి జల్లిస్తున్నారు ఇక్కడ. మొత్తం 5 కేజెస్కి చలివిడి పడుతున్నారండి. అందుకని ఇంకొక మామను కూడా పిలిచింది అమ్మమ్మ. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి బెల్లం పాకం రెడీ చేస్తున్నారనమాట. ఇది అయ్యేలోపు జల్లించుకుంటున్నారు. ఇంకా దీంట్లో నెయ్యి అలాగే నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ వేస్తున్నారనమాట. ఇదిగోండి అమ్మమ్మ మొహం చూసారు ఎలా అయిపోయిందో ఎండకి. ఇంకా పాకం కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ ఫాస్ట్గా ఒక్కొక్కటి వేసేస్తున్నారు. ఆ రోజు చలివిడి మాత్రం చాలా బాగా కుదిరిందండి. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా పిండి వేసేసుకుంటున్నారు. ఒకళ్ళేమో తిప్పుతున్నారు, ఇంకొకళ్ళు వేసుకుంటున్నారు. నన్ను మాత్రం దగ్గరికి రానివ్వలేదు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఎలాగో ఇంకో మా అమ్మ ఉంది కదా, అందుకే నేను దగ్గరికి కూడా వెళ్ళలేదు. వీడియో తీసుకుంటున్నా. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కర్రతో. ఇంకా ఇట్లా బాగా మిక్స్ చేస్తున్నారండి. చాలాసేపు మిక్స్ చేశారు. చలివిడి అంటే అంతే కదా, కొంచెం కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి కదా, అట్లాగే మిక్స్ చేస్తున్నారు. ఇంకా పైన కుదరట్లేదని కిందకి దించి మరీ మిక్స్ చేస్తున్నారు అనమాట. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా చలివిడి అయితే బాగా కుదిరింది. నెయ్యి కూడా చాలా ఎక్కువ వేసారు కదా. అంటే చలివిడి ఒక ముందు రోజు చేసుకోవాలంట కదా, అంటే నైట్ నిల్వ ఉండాలి అంటారు. నైట్ నిద్ర చేయాలి చలివిడి మన ఇంట్లో అంటారు. అది నిజమేనా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. మా అమ్మమ్మ చెప్పింది. నాకైతే అక్క వాళ్ళని, అమ్మ వాళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుందండి, ఎప్పుడు వస్తారా అని. ఎందుకంటే అక్క వెళ్ళి 1.5 year అవుతుంది. అలాగే అమ్మ వాళ్ళు 4 months అవుతుంది. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వెంటనే వెళ్ళిపోయారు. అందుకని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఇదిలో ఉన్నాను. ఇదిగోండి చలివిడి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అక్క వచ్చిన ఎక్కువ రోజులు ఉండదండి, ఒక 1 month ఉంటుంది. అదే అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు కొంచెం హడావిడిగా ఉంటుంది. చూడాలి ఎలా ఉంటుందో. నాకు వీలైనంత వరకు వీడియోస్ తీసి పెడతా ఉంటాను. ఇదేమో అక్కకి పాపకి వెల్కమ్ చెప్పడానికి చిన్నగా డెకరేషన్ ప్లాన్ చేసాము నేను అమ్మమ్మ. పెద్దగా ఏం కాదు, చాలా సింపుల్గా. ఇక్కడ అమ్మమ్మేమో బంతిపూలన్నీ ఒలుస్తుందండి. మొత్తం అంతా రేకులు తీస్తుంది. ఇంకా నేనేమో ఒక ప్లేట్లో కుంకుమ వాటర్ తీసుకుని వచ్చాను. పాప ఉంది కదా, పాప పాదాలు వేయిద్దామని. ఇదిగోండి ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసాము అంతే, ఇంకా పెద్దగా ఏం చేయలేదు. ఈ డెకరేషన్ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో వెల్కమ్ అని రాసాము, ఇంకా ఒక వేలాగా వేసామంతే. ఇంకా పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదు. అలాగే ఈ వీడియోలో అక్కని పాపని అయితే చూపించట్లేదు, ఎందుకంటే అక్క పాపని 6 months తర్వాతే చూపించాలి అని చెప్పింది. వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవద్దని చెప్పింది. అందుకే ఇంకా నేనేం పెట్టలేదు అని అట్లాగే వదిలేశాను. ఇంకా ఇక్కడ అయితే వచ్చేసారు అమ్మ వాళ్ళు. వచ్చేస్తే ఇంక నన్ను అయితే ఎదురు రావద్దన్నారు. ప్రెగ్నెంట్ కదా, 6th-7th month ప్రెగ్నెంట్ కదా నేను.
అందుకనే నన్ను ఎదురు రావద్దన్నారు, దిష్టి తీస్తున్నారు, అందుకని ఎదురు రావద్దన్నారు. అమ్మ వీడియో తీసింది. ఇంకా ఇక్కడ మా హ్యాపీనెస్ కంటే బుచ్చికి హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. అది ఎలా గెంతలేస్తుందో చూసారా. ఇంకా ఇక్కడేమో అమ్మమ్మ గేదె పేడతో తీస్తుంది దిష్టి, అట్లాగే తీస్తారంట స్టార్టింగ్లో. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.